హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రాజీ హోమ్ స్టైల్. నేను మీ రాజేశ్వరి అండి. ఈరోజు రాజీ హోమ్ స్టైల్లో కడుపులో చల్లగా ఉండేలాగా, నోటికి కమ్మగా రుచిగా ఉండేలాగా మజ్జిగ పులుసుని సింపుల్ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో నేను మీకు షేర్ చేస్తున్నాను. ఎండాకాలం కదండి, మజ్జిగ పులుసు కుండలో అయితే చల్లగా ఉంటుందని చెప్పేసి కుండలో ప్రిపేర్ చేస్తున్నాను. మజ్జిగ పులుసు కోసం నేను ఇక్కడ పెరుగును పేరబెట్టేశానండి, నైటే పేరబెట్టేశాను. అలాగే కట్ చేసిన ఉల్లి ముక్కల్ని, కొద్దిగా అల్లం ముక్కని, అలాగే 4 పచ్చిమిర్చిని, కట్ చేసిన కొత్తిమీర ఆకుల్ని, అలాగే 2 రెమ్మల కరివేపాకు ఆకుల్ని కూడా తీసుకున్నాను. కవ్వంతో పెరుగునంతా ఇలా చిలక్కొట్టేస్తున్నానండి, పల్చగా చేసేస్తున్నాను. వాటర్ ఏమీ వేయట్లేదు ఇందులో. ఇలా పల్చగా చేసిన తర్వాత ఇందులో మన రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. దొడ్డుప్పు వేస్తున్నాను. ఉప్పు వేసిన తర్వాత మరి ఒకసారి చిలక్కొట్టేసేయండి. స్టవ్ పైన కుండ పెట్టేసి అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత కొన్ని ఉద్దిపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. పోపు దినుసులను అన్నింటినీ వేసుకోవాలి. ఇందులోనే కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కల్ని, 2 రెమ్మల కరివేపాకు ఆకుల్ని కూడా వేసేసుకోవాలి. వీటిని కొద్దిగా అటు ఇటు కదిపేసేసి ఇందులోనే కట్ చేసిన ఉల్లి ముక్కల్ని కూడా వేసేసుకోవాలండి. ఇందులోనే కచ్చాపచ్చాగా దంచేసిన పచ్చిమిర్చిని, అలాగే అల్లం ముక్కను కూడా వేసుకోవాలి. 4 పచ్చిమిర్చి తీసుకున్నాం కదా, 2 పచ్చిమిర్చి ముక్కల్ని చీల్చి వేసేసేయండి. 2 పచ్చిమిర్చిని కచ్చాపచ్చాగా దంచి వేసేసేయండి. మరీ ఎక్కువగా వేసుకోవద్దు, కారం అనిపిస్తుంది. 4 అయితే సరిపోతాయి. ఇందులోనే కాస్తంత పసుపు కూడా వేసేసేసి చక్కగా కలియదిప్పేసి పోపునంతా దూరగా వేపుకోండి. పోపు అనేది చక్కగా వేగిన తర్వాత పెరుగుని ఇలా ఒకసారి కలియదిప్పేసి వేసుకోండి. మనం వాటర్ ఏమీ యాడ్ చేయలేదు కాబట్టి ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకోవాలి. స్టవ్ను ఆఫ్ చేసేసేయండి. పెరుగు వేసిన తర్వాత పూర్తిగా స్టవ్ను ఆఫ్ చేసేసేయండి. మనకు మజ్జిగ పులుసు పల్చగా కావాలంటే పల్చగా, చిక్కగా కావాలంటే చిక్కగా చేసుకోవచ్చు. అది యువర్ చాయిస్. మరీ పల్చగా మరీ గట్టిగా కాకుండా మీడియం కన్సిస్టెన్సీ ఉండేలాగా చూసుకొని వాటర్ని యాడ్ చేసుకోండి. ఒకసారి టేస్ట్ చేయండి. ఉప్పు ఏదైనా పడితే యాడ్ చేసేసుకోండి. చివర కొత్తిమీరని యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇంతేనండి, సింపుల్ ప్రాసెస్లో కడుపులో చల్లగా ఉండేలాగా, నోటికి కమ్మగా రుచిగా ఉండేలాగా మజ్జిగ పులుసుని చేసుకునే ప్రాసెస్. మేమైతే సింపుల్ ప్రాసెస్లో ఇలా ప్రిపేర్ చేస్తామండి. హెవీ ఐటమ్స్ ఏమీ లేకుండా నార్మల్ వేలో ఉంటుంది. మరి మీకు నేను ప్రిపేర్ చేసిన మజ్జిగ పులుసు రెసిపీ ప్రిపరేషన్ వీడియో నచ్చినట్లయితే మరికొన్ని ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం వెంటనే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ సింబల్ని ప్రెస్ చేసి మా ఛానల్ని యాక్టివేషన్ చేసుకోండి. టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్.